కూతురి అత్తారింటికి పేరెంట్స్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఈ ప్రపంచంలో కూతురిగా పుట్టిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే మా అక్క మా అమ్మ మా ఇంటికి వచ్చారు. పండగ కాబట్టి మా అక్క మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. పక్కనే మా ఇల్లు కాబట్టి మా ఇంటికి పిలిస్తే వచ్చింది. నేను మార్నింగ్ రావే ఈవినింగ్ వరకు ఉండి వెళ్దు అంటే ఈవినింగ్ వచ్చారు ఊపుకుంటూ ఇద్దరు. ఇంకా వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్ చేయాలి కదా డిఫరెంట్గా, అందుకని నేను స్వీట్ కార్న్ పకోడా అయితే ట్రై చేశాను. ఫస్ట్ టైం చేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను కాబట్టి ప్రయోగం అని మాత్రం అనుకోకండి, నేను ఏది చేసినా చాలా బాగానే కుదురుతుంది. మా అమ్మ కూడా చాలా బాగా చేశామని చెప్పారు. నార్మల్గా మా అమ్మ మా ఇంటికి దగ్గరలో ఉన్నా కూడా ఈవినింగ్ టైం అలా రమ్మన్నా కూడా రాదు. ఇప్పుడు మా అక్క ఉంది కాబట్టి, మా అక్క ఒక్కటే రాదు కాబట్టి తనకి తోడుగా వచ్చింది. ఇలా అయినా మా అమ్మ మా ఇంటికి వచ్చినట్టు అయింది. రావచ్చు కదా అంటే నువ్వే అప్పుడప్పుడు సండే వస్తున్నావు, ఇంకా నేను ఎందుకు రావడం అంటది ఏమైనా అంటే. ఈవినింగ్ 5 అయింది అనుకుంటా, ఆ టైంలో వచ్చారు. ఇంకా అలాంటప్పుడు ఇలా స్నాక్ ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని ఇలా స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ ఉడకబెట్టిస్తే ఏముంటుంది, కొంచెం డిఫరెంట్గా చేయాలి కదా, అందుకని ఇలా స్వీట్ కార్న్తో పకోడా చేసేసాను. నేను ఇలా కిచెన్లో చేస్తూ ఉంటే మా అత్తయ్య గారితో మీ కోడలు వంటలు బాగా నేర్చుకుంది, మా ఇంట్లో ఉండేటప్పుడు చేయమంటే చేసేదే కాదు, ఇప్పుడేమో డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చేసేస్తుంది చాలా బాగా అని చెప్తూ ఉంది. నేను కిచెన్లో ఉండి విని నవ్వుకుంటూ ఉన్నా. ఇంకా స్నాక్ తినిన తర్వాత టీ పెట్టేసి ఇచ్చేస్తున్నా. అంతే, ఇంకా తాగేసి బయలుదేరిపోయారు ఇంటికి. ఒక 1 అవర్ ఉన్నారు అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.